హాయ్ అండి. కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారా? వెనకాల బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అనేది రావట్లేదా మీకు? షోల్డర్ దగ్గర అటు ఇటు క్రాస్ అవుతుందా? అలా అవ్వకుండా చేయాలంటే చిన్న టిప్ అయితే చెప్తాను, ఫాలో అయిపోండి. చూడండి, మనకి పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ ఇట్లా సింపుల్గా కట్ చేసి కింద నెక్ను కూడా నీట్గా కట్ చేసుకోండి. మనం కాన్వెన్స్ పేపర్ మీద నెక్స్ అనేది కట్ చేసుకుంటాం కదా, సేమ్ అలా అనమాట. చూడండి, పైన కట్ అవ్వకూడదు, 1/2 ఇంచ్ క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రౌండ్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది అనమాట. స్టిప్గా ఉంటుంది నెక్ అనేది బ్యాక్ సైడ్. మీకు అర్థమైందా అనుకుంటున్నా నేను. చూసారు కదా, ఇది ఒరిజినల్ క్లాత్ మీద మనం ఇట్లా క్లాత్ పెట్టినప్పుడు చూడండి, నెక్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. సేమ్ ఇట్లా ఉంటుంది కదా. మీకు కదలకుండా ఉండాలి అంటే పిన్స్ పెట్టుకోండి. చుట్టూ పిన్స్ పెట్టేసుకుని నీట్గా నెక్ కాడి నుంచి 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. చూడండి, క్లాత్ని జరుపుకుంటూ, క్లాత్ అనేది ముడత రాకోకుండా జరుపుకుంటూ నీట్గా ఇక్కడ నెక్ వచ్చేసరికి స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, నీట్గా మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ రావట్లేదన్నా కానీ భయపడాల్సిన పని ఉండదన్నమాట. చూసారు కదా, ఎంత సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నామో. నీట్గా ఇలా స్టిచ్ చేసుకుని చుట్టూ ఉన్న క్లాత్ అంతా నీట్గా కటింగ్ అనేది. ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.